తాజా బడ్జెట్ పై మండిపడ్డారు విపక్ష నేత. సంపన్న వర్గాల కోసమే కేంద్రం బడ్జెట్ రూపొందించిందన్నారు. మహాభారత కాలం నాటి పద్మ వ్యూహం ఇప్పుడు కూడా కనిపిస్తుందన్నారు. బీజేపీ పన్నిన పద్మ వ్యూహంలో యావత్ భారతదేశం అభిమన్యుడిలా చిక్కుకుందన్నారు. ఈ పద్మ వ్యూహాన్ని ఏదో ఒకరోజు ఇండియా కూటమి ధ్వంసం చేసి తీరుతుందన్నారు రాహుల్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్పై లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వంపై యుద్ధ భేరీ మోగించాడు. ఈ సందర్భంగా మహాభారతంలోని పద్మ వ్యూహాన్ని ఆయన ఉదహరించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంలోని 6 పెద్దలను అలనాడు అభిమన్యుణ్ణి హతమార్చిన 6 రాహుల్ గాంధీ పోల్చారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు యావత్ భారతదేశాన్ని పద్మ వ్యూహంలోకి నెట్టివేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులపై ఘాటు విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. ఒక దశలో రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అధికారపక్ష సభ్యులు అడ్డుకున్నారు. మరోవైపు స్పీకర్ ఓం బిర్లా మధ్యలో సభలో పాటించాల్సిన నిబంధనలు గుర్తు చేస్తూ అడ్డు తగిలారు. అయినప్పటికీ రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. మహాభారత కాలంలో ఒక చక్రవ్యూహం ఉంటే 21వ శతాబ్దంలో మరో చక్రవ్యూహం తయారైందన్నారు. ఈ కొత్త చక్రవ్యూహం కూడా అచ్చు బీజేపీ చిహ్నమైన కమలంలాగే ఉంటుందన్నారు రాహుల్. ఈ చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ధరిస్తారని వెల్లడించారు. అలనాడు అభిమన్యుణ్ణి చక్రవ్యూహంలో ఇరికించి ఎలా హతమార్చారో ప్రస్తుతం యావత్ భారతదేశాన్ని అదే చేయబోతున్నారని నిప్పులు చెరిగారు. ఇక్కడ దేశ యువత, రైతులు, మహిళలు, చిన్న మధ్యతరహా వ్యాపారులను అలనాటి అభిమన్యుడితో పోల్చారు రాహుల్ గాంధీ. అలనాడు అభిమన్యుడి కోసం పద్మవ్యూహం పన్నిన వారు 6 అయితే ఇవాళ కూడా పద్మవ్యూహం పన్నిన వారు 6 అన్నారు రాహుల్ గాంధీ. 21वीं सदी में सर एक नया चक्रव्यूह तैयार हुआ है. स्पीकर सर वो भी लोटस की शेप में है सर, और उसका चिन्ह प्रधानमंत्री जी अपनी छाती पर लगा के चलते हैं. सर जो अभिमन्यु के साथ किया गया था, जो अभिमन्यु को चक्रव्यूह में फंसाया गया था, वही हिंदुस्तान के साथ किया गया है. हिंदुस्तान के युवाओं के साथ, हिंदुस्तान के किसानों के साथ, हमारी माताओं बहनों के साथ, स्मॉल बिजनेसेस के साथ, मीडियम साइज बिजनेस के साथ. सर अभिमन्यु को 6 लोगों ने मारा था. उनके नाम द्रोणाचार्य, कर्ण, कृपाचार्य, कृतवर्मा, अश्वत्थामा और शकुनी. सर आज भी चक्रव्यूह के बीच में 6 लोग हैं. सर चक्रव्यूह के बिल्कुल सेंटर में, चक्रव्यूह में हजारों लोग होते हैं सर, मगर उसके बिल्कुल सेंटर में 6 लोग कंट्रोल करते हैं. तो जैसे उस टाइम 6 लोग कंट्रोल करते थे, वैसे आज भी 6 लोग कंट्रोल कर रहे हैं. चक्रव्यूह को नरेंद्र मोदी जी, अमित शाह जी, मोहन भगवत जी, अजीत दोवल जी, अंबानी और अदानी जी कंट्रोल कर रहे हैं. प्लीज एक मिनट प्लीज. नहीं सर बोलने दीजिए. माननीय सदस्य. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా మరో 4 పేర్లను రాహుల్ ప్రస్తావించారు. అయితే రాహుల్ ప్రస్తావించిన సదరు 4 నాయకులు సభలో లేరంటూ స్పీకర్ ఓం బిర్లా అడ్డుకున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ను సంపన్న వర్గాల బడ్జెట్గా అభివర్ణించారు రాహుల్ గాంధీ. దేశంలో రాజకీయ, వ్యాపార గుత్తాధిపత్యాన్ని మరింతగా బలోపేతం చేయడమే కేంద్ర బడ్జెట్ ముఖ్యోద్దేశమని విపక్ష నేత ఆరోపించారు. దేశాన్ని బంధించిన చక్రవ్యూహం వెనుక ప్రధానంగా 3 శక్తులున్నాయన్నారు. యావత్ దేశ సంపదను కబళించాలని చూస్తున్న 2 కార్పొరేట్ దిగ్గజాలు మొదటి శక్తి అన్నారు. కాగా కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇన్కమ్ ట్యాక్స్ రెండో శక్తి అని వెల్లడించారు. చివరిగా రాజకీయ కార్యనిర్వాహక వర్గాన్ని 3వ శక్తిగా పేర్కొన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. One element is financial power. The second element is the institutions, the agencies, CBI, ED, Income Tax Department of this nation. And the third is the political executive. Speaker sir, these 3 together are at the heart of the Chakravyu. And they have devastated this country. Speaker sir, my expectation was that this budget
would weaken the power of this Chakravyuh. That this budget would help the farmers of this country, would help the youth of this country, would help the laborers, the small businesses of this country. But what I have seen is that this budget, the sole aim of this budget, iski jo niyat hai, ఒక దశలో బీజేపీ ఆంతరంగిక అంశాలను కూడా రాహుల్ ప్రస్తావించారు. భారతీయ జనతా పార్టీలో ఒకే ఒక్క వ్యక్తికి ప్రధాని పదవి చేపట్టే అవకాశం ఉంటుందన్నారు. నరేంద్ర మోడీ కాకుండా మరెవరైనా ప్రధాని కావాలని కలలు కంటే ఆ మరుక్షణం నుంచి వారు భయానికి గురికాక తప్పదన్నారు. ఈ భయం గతంలో బీజేపీ శిబిరంలోనే ఉండేదన్నారు. ప్రస్తుతం యువత, కార్మికులతో పాటు దేశమంతటికీ విస్తరించిందన్నారు రాహుల్. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో దేశ యువతను ప్రస్తావించారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివిన యువతకు పరీక్షా పత్రాల లీకేజీ అతిపెద్ద సమస్యగా మారిందన్నారు. मेन मुद्दा आज युवाओं का एग्जाम पेपर लीक है. जहां भी हम जाते हैं, आपने बेरोजगारी का चक्रव्यूह बना दिया इनके लिए, और जहां भी हम जाते हैं वो कहते हैं देखिए बेरोजगारी है मगर पेपर लीक भी होता है. तो आपने एक साइड पेपर लीक चक्रव्यूह, दूसरी साइड बेरोजगारी चक्रव्यूह. पेपर लीक मैं आपको बताता हूं 10 साल में 70 बार हुआ है. अगर आप जानना चाहते हैं, 10 साल में 70 बार हुआ है. तो सर तो पेपर लीक के बारे में फाइनेंस मिनिस्टर ने बजट में एक शब्द नहीं कहा है. युवाओं के लिए पेपर लीक सबसे जरूरी मुद्दा है. उन्होंने एक शब्द नहीं कहा है पेपर लीक के बारे में. एक बार उन्होंने पेपर लीक नहीं कहा, और उल्टा जो एजुकेशन बजट में पैसा देना चाहिए था वो आपने 20 साल में सबसे कम पैसा दिया है. 2.5% ऑफ बजट इज गॉन टू एजुकेशन. सर दूसरी तरफ ప్రశ్నాపత్రాల లీకేజ్తో వేలాది రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకున్న విద్యార్థి లోకం కలలు కల్లలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పెద్దలు పన్నిన పద్మ వ్యూహాన్ని ఏదో ఒక రోజు ఇండియా కూటమి విచ్ఛిన్నం చేసి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా సభలో తీవ్ర దుమారం చెలరేగింది. ये जो बजट का जो हलवा है सर, ये बट रहा है. और इस फोटो में सर मुझे एक ओबीसी अफसर नहीं दिख रहा, एक आदिवासी अफसर नहीं दिख रहा, एक दलित अफसर नहीं दिख रहा मुझे. ये हो क्या रहा है सर? सर देश का हलवा बट रहा है सर, और इसमें 73% का एक है ही नहीं. सर ये आप लोग हलवा खा रहे हो और बाकी देश को हलवा मिल ही नहीं रहा है. ठीक है सर, 20 अफसरों ने बजट को तैयार किया, हमने पता लगाया है. 20 अफसर, शांत हो जाइए प्लीज सर. 20 अफसरों ने, उनके नाम मेरे पास है, अगर आप नाम चाहते मैं दे दूंगा. 20 अफसरों ने हिंदुस्तान का बजट तैयार किया है. मतलब हिंदुस्तान का जो हलवा है 20 लोगों ने बांटने का काम किया है. अब स्पीकर सर, उन 20 लोगों में से 90% लोगों में से सिर्फ 2 हैं, एक माइनॉरिटी और एक ओबीसी. और इस फोटो में एक भी नहीं है. मतलब फोटो में आपने पीछे कर दिया. फोटो में तो आने नहीं दिया आपने. कोई नहीं आ सकता. और मैं चाहता था कि बजट में जाति जनगणना की बात उठे. అగ్నివీర్ పథకాన్ని రాహుల్ గాంధీ మరోసారి ప్రస్తావించారు. అగ్నివీరులను కేంద్రం మోసం చేస్తోందన్నారు. అగ్నివీరుల పెన్షన్ కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని మండిపడ్డారు. కాగా అగ్నివీరులకు సంబంధించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తప్పుపట్టారు. దేశ భద్రతలకు సంబంధించిన సున్నితమైన అగ్నిపథ్ పథకంపై ప్రజలను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తప్పుదోవ పట్టిస్తున్నారని రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు. ఏమైనా లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలను ప్రస్తావించి ప్రజల మెప్పు పొందుతున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.